మొన్న ఆయన చెప్పాడు అవి చదివిన తర్వాత నాకు అప్పుడప్పుడు మనసులో ఒక్కోసారి బాధేస్తుంది. వెంకయ్యనాయుడుని అడ్డుకుంటాం రాకుండా అని. నాకు అభ్యంతరమే లేదు. నేను వస్తే ఒక ప్రాజెక్ట్ వస్తుంది, నేను వస్తే వచ్చినప్పుడంతా ఒక ప్రాజెక్ట్ వస్తుంది. నేను రాకపోతే ఏమి రాదో వాళ్ళకి తెలుసు. చేపను కదా నీళ్ళలో నుంచి బయటేస్తే చేప ఏమవుద్దా గిజ 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 కొట్టుకుంటుంది. అది మట్టగుడిసి కానీ కొరమేను కానీ బొచ్చు కానీ ఏదైనా సరే ఆ చేపను బయటేసామనుకోండి అది గిజగిజ కొట్టుకుంటుంది. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అట్లే ఉంది. పదవి పోయింది, తట్టుకోలేకుండా మెడలు ఉంచుతారట. నరేంద్ర మోడీ మెడలు ఉంచుతారట. మెడలు ఉంచి ఇది చేస్తారట. ప్రజాస్వామ్యంలో మనం ప్రధానమంత్రి గురించి మాట్లాడేటప్పుడు కాస్త గౌరవంగా మాట్లాడిన విషయాన్ని గుర్తుపెట్టుకోవడానికి అవసరం ఎంత ఉంది. ప్రపంచమే మోడీకి జయజయధ్వానాలు పలుకుతూ ఉంది. నువ్వేం ఉంచుతావయ్యా? हिंदुस्तान में अगर सबसे बड़ा लीडर कोई था, गांधी से बढ़कर महात्मा गांधी से बड़ा, नेहरू से बड़ा, इंदिरा गांधी से बड़ा, अटल बिहारी वाजपेयी से बड़ा, सावरकर से बड़ा, अगर पंडित दीनदयाल उपाध्याय से भी कोई बड़ा लीडर था तो वो बाबा साहेब अम्बेडकर।